హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్న్‌ఫ్లోర్‌తో హల్వా తయారు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు పిండికి 2 కప్పులు నీళ్ళు పోసి కలిపి పెట్టేసుకున్నాను. ఈ కప్పుతోనే 1 కప్పు చక్కెర తీసుకొని 1 కప్పు నీళ్ళు పోసేసుకొని ఆ తర్వాత పైన బాన్ పెట్టేసుకొని 1 కప్పు చక్కెర 1 కప్పు నీళ్ళు పోసి బాగా మరగనిచ్చే చక్కెర అంతా కరిగిపోవాలి. బాగా కరిగిన తర్వాత అవన్నీ ఈ శనగపప్పులు, మందమాడపప్పు, బాదం పప్పు అన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని ఫుడ్ కలర్ వేసేసుకున్నాము. చక్కెర పాకంలో బాగా కలబెట్టేసి అంతా బాగా కలుసుకునేట్టుగా కలుపుకోవాలి. కలుసుకున్న తర్వాత యాలకులు 5-6 తీసుకొని దంచేసుకొని అవన్నీ సీరాలో వేసేసుకున్నాం. వేసేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టేసుకొని కార్న్‌ఫ్లోర్ తెలియదేమో, ఏదో మొక్కజొన్న ప్యాకెట్, ఇది మొక్కజొన్న పౌడరు. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు, అవి వేసేద్దాం. పోసేసి బాగా కలుపుకోవాలి. సన్న మంట మీద గట్టిపడే వరకు కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కాసేపు బాగా వేడి కింద ఉండిచ్చేసి సన్న మంట మీదనే అవంతా బాగా చూడు అప్పుడప్పుడు అడుగంటకుండా కలపెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసి కలిపేసి గట్టిపడిపోయింది. బాగా నెయ్యి వేసినాం కదా, మళ్ళా కొద్దిగా వేసినాను, అది మీకు చూపించలేదు. ఇంకా తర్వాత మనం ఒక ప్లేట్ నెయ్యి జల్లేసుకొని ఆ ప్లేట్లోనే ఇదంతా మనం చేసిన స్వీటు వేసేసుకొని కేక్ లాగా అంతా గిన్నెంతా వచ్చేట్టుగా గంటితో అంతా చేసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి అన్నీ చల్లుకొని ఒక ప్లేట్ తీసేసుకొని అది బాగా బిల్లలుగా కోసేసి బాగా అవి కేక్ లాగా అంతంత బిల్లలు కోసేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జ్యూసీగా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.